హాయ్ అండి. వెల్కమ్ టు ఎస్టీవీ. నేను మీ అభి. ఇందిరమ్మ ఇండ్లు మంజూరు పత్రాలు ఎవరికొస్తాయి? ఈ వీడియోలో తెలుసుకుందాం. కొత్తగా మన ఛానల్ ఎవరైతే ఫస్ట్ టైం చేశారో ప్లీజ్ సబ్స్క్రైబ్, లైక్ అలాగే సపోర్ట్ చేయండి. ఈ ఇందిరమ్మ ఇండ్లకు సంబంధించి చాలా మందికైతే ఒక కన్ఫ్యూజన్ అయితే ఏర్పడింది. దాని గురించి అయితే ఈ వీడియోలో మీకు క్లియర్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేసే ప్రయత్నం అయితే చేస్తాను. ప్రభుత్వం వచ్చేసి L1, L2, L3 కేటగిరీలో అయితే విభజించిందండి. ఈ కేటగిరీలు కూడా ఆల్రెడీ మీరు చెక్ చేసుకోవచ్చు. ఫస్ట్ వీటి గురించి తెలుసుకుందాం. తర్వాత ఎక్కడ చెక్ చేసుకోవాలి, మీకు వచ్చిందా లేదా, తర్వాత మొత్తం మీకు ఎక్స్‌ప్లెయిన్ చేసే ప్రయత్నం అయితే చేస్తాను. ఫస్ట్ అయితే ఈ ఇందిరమ్మ ఇళ్ళకి సంబంధించి L1 కేటగిరీ వచ్చేసి స్థలం ఉన్న ఎవరైతే నిరుపేదలు ఉంటారో కట్టుకోవడానికి వాళ్ళైతే ఈ L1 కేటగిరీలోకి అయితే తీసుకోవడం అయితే జరిగింది. ఈ L2 కేటగిరీలోకి వచ్చేసి స్థలం లేని నిరుపేదలు ఎవరైతే ఉంటారో వాళ్ళు L2 కేటగిరీలోకి తీసుకున్నారు. ఈ L3 కేటగిరీ వచ్చేసి ఏవైతే ఇల్లుండి పెంకుటిల్లు అలా ఇల్లుండి ఎవరైతే ఉంటారో వారిని L3 కేటగిరీలోకి తీసుకొచ్చారు. అయితే దీన్ని మొత్తానికైతే చాలా మంది ఆశావాహులు ఉంటారు కాబట్టి ప్రభుత్వం ఇస్తుంది ఒక 5,00,000 మాకొస్తాయని చెప్పేసి చాలా మంది ఇందిరమ్మ ఇళ్ళకైతే అప్లై చేసుకున్నారు. దాని ద్వారా ఈ L1, L2, L3కైతే ప్రభుత్వం అయితే డివైడ్ అయితే చేసింది. అయితే మీరు మెయిన్‌గా చూసుకున్నైతే ఇప్పుడు ఆల్రెడీ సర్వే కంప్లీటెడ్ అయిన వాళ్ళకి మొత్తం నిన్నటి నుంచి స్టేటస్ అయితే అప్డేట్ అయిపోయిందండి. ఒకసారి మీరు చెక్ చేసుకోవచ్చు. ఇందిరమ్మ.తెలంగాణ.gov.in అని ఒక వెబ్‌సైట్ ఉంటుంది. అందులో నేను మీకు డిస్క్రిప్షన్‌లో కూడా లింక్ ఇస్తాను. డైరెక్ట్‌గా మీరు ఆ లింక్ ఓపెన్ చేస్తే మీరు ఆ వెబ్‌సైట్‌లోకి వెళ్ళిపోతారు. అందులో అప్లికేషన్ సెర్చ్ ఉంటుంది. అందులో వెళ్లి మీ ఆధార్ నంబర్ లేదా మొబైల్ నంబర్, రేషన్ కార్డ్ నంబర్ కొడితే కింద మీకైతే చూపెడుతుందన్నమాట. మీరు ఏ కేటగిరీలో ఉన్నారు అని చెప్పేసి. అంటే L1లో ఉన్నారా? L2లో ఉన్నారా? L3లో ఉన్నారా? చూసుకోండి ఒకసారి. దాని పక్కన రిమార్క్ అనే ఆప్షన్ ఉంటుంది. రిమార్క్‌లో మీకు అక్కడ ఏముంటుందో ఒకసారి చెక్ చేసుకోండి. అప్పుడు మీకు ఈ ఇందిరమ్మ ఇళ్ళకి సంబంధించి మీకు మీరు ఏ కేటగిరీలో ఉన్నారో ఫస్ట్ మీరు తెలుసుకుంటే L1 కేటగిరీ, L2 కేటగిరీలో ఎవరున్నారో మీకైతే ఇల్లయితే వచ్చే ఛాన్స్ అయితే 100కి 100% ఉందండి. ఇక L3 అయితే 100% ఇల్లయితే రాదు. L3లో డైరెక్ట్ రిమార్క్‌లు వాళ్ళు క్లియర్‌గా చెప్తున్నారు. గతంలో ఏమైనా స్కీమ్స్ ఉంటే ఆ స్కీమ్‌కి సంబంధించిన డీటెయిల్స్, అలాగే 4 వీలర్ ఉంటే 4 వీలర్‌కి సంబంధించిన డీటెయిల్స్, అలాగే సొంత ఇల్లు ఉంటే సొంత ఇల్లుకి సంబంధించి ఆర్‌సీసీ రూఫ్ అని చెప్పేసి అంటే ఒక్కొక్కదానికి ఒక్కొక్క రిమార్క్ అయితే పెట్టారన్నమాట L3లో. L2, L1 వచ్చేసి వాళ్ళు క్లియర్‌గా పెట్టారు. అంటే వీళ్ళకు లేదు, ఇల్లు లేదు అని చెప్పేసి, వీళ్ళకి ప్లేస్ ఉంది అని చెప్పి క్లియర్‌గా వాళ్ళైతే పెట్టడం అయితే జరిగింది. మీరు ఏ లిస్ట్‌లో ఉన్నారో ఒకసారి L1, L2, L3లో మీరు ఎందులో ఉన్నారో ఒకసారి చెక్ చేసుకొని మీకు క్లారిటీ వస్తుంది. మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. అలాగే మీకు ఏమైనా డౌట్స్ ఉన్నా కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేయండి. థాంక్ యూ ఫర్ వాచింగ్ ఎస్టీవీ.